లోని సచివాలయం ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పూర్తి స్థాయి పర్యవేక్షణకు నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా మూడంచెల విధానం తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పెద్ద సంఖ్యలో కొత్త పోస్టులు మంజూరు చేశారు. డిప్యూటేషన్ పైన సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుత సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ విధుల కేటాయింపులోనూ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అమలుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు శ్రీకారం చుట్టిన గ్రామ వార్డు సచివాలయాల శాఖ తాజాగా మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షించడానికి వ్యవస్థను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో 2778 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా 1785 పోస్టులను డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్లు, మరో 993 కొత్త పోస్టులు సృష్టించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయం డైరెక్టరేట్ స్థాయిలో ఇందుకోసం ఫంక్షనల్ అసిస్టెంట్ పేరుతో 12 పోస్టులను మంజూరు చేశారు.